వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. ఈ రోజు మనం బెంగళూరులో లార్జెస్ట్ మాల్స్ లో ఒకటైన ఓరియన్ మాల్ కి వచ్చేసాము. ఏంట్రా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడే షేర్ మార్కెట్ రిలేటెడ్ అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఉంటదన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని కూడా బ్రిగేడ్ గేట్ వే వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇందులో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే మన జీవితం మొత్తాన్ని తాకట్టు పెట్టేయాలి. హే, జస్ట్ ఇప్పుడే పైనుంచి ఏరోప్లేన్ వెళ్తుంది చూసారా? ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. మీరు నైట్ టైం చూడాలి, కలకల్లా ఆడిపోతుంది. ఈ మాల్ ఎంత ఫేమస్, ఈ లేక్ కూడా అంతే ఫేమస్. మాల్ లో స్పెండ్ చేసే టైం కన్నా ఇక్కడ స్పెండ్ చేసే టైమే ఎక్కువ. ఈ జనాలకి సంధిస్తే ఎక్కడ లోపలికి దిగిపోతారని చెప్పి చుట్టూ కంచేసేసారు. ఈ లెక్కలో బుజ్జి బుజ్జి చేప పిల్లలు కూడా ఉంటాయి, డింగ్ డింగ్ అని వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మీరు చూసిందంటే కూడా బయట కాబట్టి లోపలికి వెళ్ళి లోపల కూడా చూసేద్దాము. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఏకంగా బ్రిడ్జ్ కట్టేశారు, భలే క్యూట్ ఉంది. ఈ చెట్టు చూసిన తర్వాత ఎవరు కూడా ఫోటో తీయించుకోకుండా ఉండలేరు. బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది కదా అని పనిలో పని ఇక్కడ కూడా ఒక ఫోటో తీయించేసుకున్నా. ఓన్లీ అని మాత్రమే పెట్టారు, ఉమెనా మెన్నా చిల్డ్రనా ఏం పెట్టలేదు. ఇలాంటి లిఫ్ట్ ను మీరు ఇక్కడ తప్ప ఇంకెక్కడ చూడలేరు, ఎందుకంటే ఇది గ్లాస్ లిఫ్ట్ అన్నమాట. ఈ లిఫ్ట్ లోకి ఎక్కి నిల్చుంటే బయట వాళ్ళు కూడా కనిపిస్తారు, బయట వాళ్ళకి మనం కూడా కనిపిస్తాము. మాల్ భలే విశాలంగా ఉంటది, ఎంత నడిచినా గానీ ఇంకా నడవడానికి ఉంటది అనమాట. స్టార్ బక్స్ అంటే వేరే లెవెల్. అసలు కాఫీ తాగుతూ లోపల కూర్చొని గంటలు గంటలు వర్క్ చేసుకోవడం, ఆ అంబియన్స్ అంత సూపర్ ఉంటది. ఈ షాప్ నేమ్ పలకాలంటేనే భయమేస్తుంది. కిందంతా చూసేసి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. వెళ్ళగానే ఈ బ్యూటీని చూసి హే ఎవరి బ్యూటీ అనుకున్నాను. కింద చదివితే తెలిసింది ఏంటంటే దీని ఒక ఎలక్ట్రానిక్ వేస్ట్ బ్యూటీ అన్నమాట. అంటే పాడైపోయిన సెల్ ఫోన్స్ రిమోట్స్ తో తయారు చేశారు. ఎక్కడికో వెళ్దామని లాక్కెళ్ళిపోతుంది చార్వి. మీకు ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఉండదు. ఇందులో షాపింగ్ చేయాలంటే మనం పెద్ద బ్యాగ్ తో డబ్బులు తెచ్చుకోవాలి. ఎంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళినా ఇట్టే ఖాళీ అయిపోతుంది. అదే అన్నమాట స్పెషాలిటీ. షాప్ మొత్తం కూడా జెర్సీలే ఉన్నాయి. ఇదేమో అడిడాస్ షోరూమ్. ఈ స్క్రీన్ భలే ఉంది కదా, హెచ్డి టీవీ కంటే కూడా చాలా క్లారిటీగా ఉంది. టైమ్ టు పే లెస్ ఫర్ మోర్ అంట. ఇంత పెద్ద బోర్డు, ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా సరే ఎవ్వరు లేరు ఈ షాప్ లో. బొమ్మ కుక్క పిల్లతో ఏదో ఎట్టకారం ఆడుతున్నాడు చార్విగాడు. సరదాగా కదిలితే ఉంటది పరిగిక. చూసిన వెంటనే నేను అసలు పర్ఫ్యూమ్ అనే అనుకోలేదు. వీళ్ళ బాటిల్ తోనే భయపెట్టేసేలా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయో ఇలాంటి ఐడియాస్. ఎటు చూడండి బట్టల షాప్లు, ఆఫర్స్ మాత్రం లేవు. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ వచ్చేసి అక్షరాల 8 లక్షలు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, భలే ఉంది కదా, అదిరిపోయింది. మా చార్వి గారికి కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయంటే దెబ్బ కూర్చుండిపోయాడు. ఐస్ క్రీమే మెడిసిన్ అన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తే పోతాయి. చిన్న పడవ మీద ఒక పెద్ద ఆవిడతో పాటు చిన్న బాతులు కూడా వెళ్తున్నాయి. బాతులకి ఈతొచ్చు కదా, పడవ ఎందుకు ఎక్కే అంటారు. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి జూమ్ చేసి మీకు చూపించినా సరే ఎంత క్లారిటీగా వచ్చిందో కదా. ఇంకా ఈ మాల్లో నా ఫేవరెట్ డెక్కత్లాన్ స్టోర్ కూడా ఉంది. మన ఛానల్లో ఫుల్ డెక్కత్లాన్ వీడియో కూడా ఉంది, ఎవరైనా కావాలంటే చూడండి. ఇక్కడ మీకు స్పోర్ట్స్ రిలేటెడ్ డ్రెస్సెస్, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, వాట్ నాట్ అన్ని దొరికేస్తాయి అనమాట. దట్ టు బెస్ట్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్. ఇక్కడికి రావడం పాపం టెంట్ కనిపిస్తే చాలు లోపల దూరిపోవడానికి చూస్తుంది. మాల్ మొత్తంలో నాకు నచ్చిన షాప్ ఏంట్రా అంటే ఈ షాపే. అరగంట ఉన్నాను ఇక్కడ. కలెక్షన్స్ తో పాటు రేట్లు కూడా అదిరిపోయాయి. మీకు మంగళసూత్రాల న్యూ మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని చూడండి. ఫైనల్లీ మనందరి ఫేవరెట్ అయిన ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము. అదేంటో ఇక్కడికి రాగానే ఆకలి స్టార్ట్ అయిపోద్ది. మై ఆల్ టైమ్ ఫేవరెట్ బర్గర్ కింగ్ లోకి వెళ్ళి చికెన్ బర్గర్స్ ఆర్డర్ చేసాము. ఎక్కడ కూర్చుందామా అని మంచి ప్లేస్ వెతుకుతుంది. తలుపులు తీసుకునే పని కూడా లేదు మనకి. అదేదో సినిమాలో ఎన్టీఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎత్తితే నేను ఇక్కడ సైకిల్ ఎత్తాను అనమాట. ఫుల్ గా ఫుడ్ తిన్న తర్వాత సైక్లింగ్ చేస్తే మంచిదని సింబాలిక్ గా చెప్తున్నట్టున్నారు. ఆ కిరీటం పెట్టుకున్నప్పటి నుంచి యాటిట్యూడ్ వచ్చేసింది మనోడికి. షాపింగ్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? కిడ్స్ జోన్ అనమాట. ఇక్కడ 2-3 జోన్స్ ఉన్నాయి. మీకే జోన్ నచ్చితే అందులోకి వెళ్ళి డబ్బులు పే చేసి ఆడేసుకోవడమే. ఇదే అన్నమాట వరల్డ్ ట్రేడ్ సెంటర్. దీన్ని చూడాలంటే నాలా ఇలా పైకి ఎక్కి చూడాలి. ఇక్కడ బయట వ్యూ అంతా కూడా భలే సూపర్ గా ఉంటది. అలా కూర్చొని గంటలు టైం స్పెండ్ చేయొచ్చు, ఊరికే చూస్తూనే స్పెండ్ చేసేయచ్చు. ఇంకా ఈ లేక్ ఇటువే పక్కన మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా పెద్దగా ఆకాశంలోకి ఉంటాయి అనమాట. కవల పిల్లల్లాగా అన్ని ఒకేలా ఉంటాయి. ఇదంతా తిరిగి చూడడానికి టాయ్ ట్రైన్ కూడా ఉంటది అనమాట. కావాలంటే మనం మనీ పే చేసుకొని ఇదంతా ఒక రౌండ్ వేసి రావచ్చు. అదండి ఓరియన్ మాల్ విశేషాలు. ఎలా అనిపించింది వీడియో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే పెద్ద లైక్ ఇవ్వండి. ఎలాగో మీకు నచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అదే చేత సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకున్నారనుకోండి, నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే అలా మీ దగ్గరికి వచ్చేస్తుంది. అంతవరకు టేక్ కేర్, బై బై, స్టే ట్యూన్ టు డే విత్ ప్రసన్న.